హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా కావాల్సింది ధనియా పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా, పసుపు, ఉప్పు, కారం, రెడ్ చిల్లీ పౌడర్ ఇవన్నీ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసుకొని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కొంచెం యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేయాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరో పక్క చిన్న గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ బటర్ అనేది యాడ్ చేసుకొని బటర్ మెల్ట్ చేయాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఈ విధంగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి తీసేసి పక్కన పెట్టుకోండి. ముందుగా మ్యారినేషన్ కోసం 1/2 kg చికెన్ తీసుకున్నాను. 1/2 kg చికెన్లోని 2 టేబుల్ స్పూన్ కర్డ్ యాడ్ చేసుకున్నానండి. కర్డ్ యాడ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మెల్ట్ చేసుకున్న బటర్ అనేది అందులోకి మొత్తం యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు గరం మసాలా, ధనియా పౌడర్ అవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి 2 టేబుల్ స్పూన్ ఆనియన్ అనేది యాడ్ చేసుకోండి. ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి. చికెన్ పీసెస్కి పట్టే విధంగా మొత్తం కలుపుకోండి. ఇలాగా ఒక 1/2 అవర్ వరకు పక్కన పెట్టేయండి. 1/2 అవర్ అయిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని చిన్న కడాయి పెట్టుకొని చూపించినంత ఆయిల్, బటర్ యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ అనేది అందులోకి యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. ఈ టైంలో ఒకవేళ మీకు సాల్ట్ అనేది సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ మూత తీసి చూసి దగ్గరికి ఉడుకుతుంది కదండి, దగ్గరికి ఉడికిన తర్వాత వాటర్ అనేది ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. గ్లాస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కలుపుకొని ఒక 7 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మరో పక్క మిక్సీ జార్లోకి మిగిలిన ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఆ ఆనియన్స్ వేసేసుకొని అందులో వెల్లుల్లిపాయలు అనేవి 8 to 10 వెల్లుల్లిపాయలు వేసుకోండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టేయండి. ఈ పేస్ట్ అనేది ఉడుకుతున్న చికెన్లోని మనం ఎంతైతే పేస్ట్ ఆడుకున్నామో అదంతా వేసేసేయండి. పచ్చివాసన పోయినంత వరకు ఒకసారి మొత్తం కలుపుకోండి. పేస్ట్ వేసాం కదా చికెన్లోకి, ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని చికెన్లోకి మీరు ఎటువంటి ఆయిల్ కానీ మసాలాలు కానీ ఏ అవసరం లేదు, అంత పర్ఫెక్ట్గా సరిపోతాయి అన్నీనా. ఒక 15 నిమిషాలు ఉడికించుకుంటే మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. 15 నిమిషాలు ఆగిన తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. ఈ కర్రీ అనేది పూరీలోకి తిన్నా బాగుంటుంది, రైస్లోకి కలుపుకొని తిన్నా బాగుంటుంది, ఈవెన్ చపాతీలోకి తిన్నా చాలా బాగుంటుంది. నా వీడియో మీరు చూస్తున్నారు కాబట్టి ఒకవేళ మీకు ట్రై చేయాలనిపిస్తే వీడియో చూసి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ అనేది, గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.